ఢిల్లీలో జరిగిన దళిత యువకుడు హత్యకు సంబంధించి దేశం వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు వ్యక్తమవుతున్నాయి. ఇతర మతస్థులు ఒక హిందూ యువకుని అత్యంత దారుణంగా హోలీ ఆడుతున్న నేపథ్యంలో అత్యంత దారుణంగా చంపారంటూ పెద్ద ఎత్తున ఇటు హైదరాబాద్ మహానగరంలో కూడా నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మాట్లాడదాం ఒకసారి. పెద్ద ఎత్తున ఇక్కడ హిందూ సంఘాల నాయకులు ఉన్నారు. మేము ఏం చెప్తారు తరుణ్ హత్యకు సంబంధించి? ఇది అత్యంత హేయమైన క్రూరమైనటువంటి చర్య. కేవలం చిన్న పాప రంగునీళ్ళు వేసినందుకు, బాల్కనీలో రంగునీళ్ళు వేసినందుకు వాళ్ళు పాప ముస్లిం పిల్ల మీద పడ్డందుకు క్షమాపణ కూడా చెప్పారు వాళ్ళు. అయినా కూడా వినకుండా పోయి రాళ్ళు రప్పలు కట్టెలు తీసుకొచ్చి ఈ తరుణ్ మీద వాళ్ళ కుటుంబం మీద చేసి ఈ తరుణ్ని చంపడం జరిగింది. మేము ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ రోజు ఆర్యకటిక సంఘం తెలంగాణ నుంచి. ఈ బాబుకి ఏ విధంగా అయితే మీరు రాళ్ళు కట్టెలు రప్పలు తీసుకొచ్చి కొట్టారో, వాళ్ళ కుటుంబం మొత్తాన్ని చంపారో, ఒక యువకుడు 26 ఏళ్ళు ఉన్నటువంటి ఒక యువకునికి ఎంతో జీవితం ఉంటుంది. వాళ్ళ కుటుంబాన్ని చంపడం జరిగింది కాబట్టి వెంటనే ఉరిశిక్ష వేయాలని మేము కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. ప్రధానమంత్రి గారిని కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం. అమిత్ షా గారిని కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇది అత్యంత దారుణమైనటువంటి సంఘటన. ఇది ఇక్కడే కాదు, భారతదేశంలో మొత్తంలో ఎక్కడో దగ్గర హిందువుల మీద ఈ దాడికి ఉసిగొల్పుతున్నటువంటి ఈ ముస్లింలు ఎవరైతే ఉన్నారో క్రూరత్వం కలిగినటువంటి ముస్లింలను ఏరివేయాలి, వాళ్ళని తరిమి కొట్టాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. చాలా వరకు ఇది ఒక క్రూరత్వంగా, ఇది ఎంత హేయమైన చర్య అంటే ఇంటి మీదకి వచ్చి ఇంత కలర్ నీళ్ళు చిన్న పాప చల్లిందని చెప్పి ఒక మనిషిని చంపడం, ఆ కుటుంబాన్ని మొత్తం కొట్టడం, ఇది చాలా ఆపరేషన్ సింధూర్ ఏ విధంగా అయితే జరిగిందో అంతకన్నా ఎక్కువగా జరగాలి. వీళ్ళని మాత్రం ఉరిశిక్ష వేయాలి, ఎన్కౌంటర్ చేయాలి. మాకు ఎన్కౌంటర్ చేస్తేనే శాంతి అవుతుందని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాము. లేకపోతే పెద్ద ఎత్తున ఇక్కడ అఖిల్ భారత్ కటిక్ సమాజ్ పెద్ద ఎత్తున అంటే ఇక్కడ భారతదేశం హిందూ జనాభా అత్యధికంగా ఉన్న దేశం. అసలు హిందూ దేశంలో హిందువుల పైన దాడులు జరగడం ఎలా చూడొచ్చు? అసలు ఇది హిందువుల మీద ఇప్పటి నుంచి కాదు ఎప్పటి నుంచో దాడులు జరుగుతుంది. కాబట్టి ఇప్పటికి ఇంత కొంచెమన్నా ఉన్నామంటే ఇక్కడ భారతదేశంలో బజరంగ్ దళ్ కావచ్చు, హిందూ వాహిని కావచ్చు, ఇలాంటి ఇవన్నీ సంస్థలు పని చేయడం వలన కొంత గొప్ప ఈ విధంగా మేము ఉంటున్నాం. లేకపోతే వీళ్ళంతా కూడా ఇక్కడ అందరిని చంపడానికి క్రూరత్వం, నేను అదే చెప్తున్నాను, క్రూరత్వంగా తయారైనటువంటి ముస్లింలందరినీ ఏరివేయాలని చెప్పేసి ఉగ్రవాద మూకలు ఉన్నటువంటి వాళ్ళని గుర్తించి మొత్తం వేరువేయడానికి కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడున్న వాళ్ళని వేరువేయాలి, ఎలా ఉన్న వాళ్ళని ఎన్కౌంటర్ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం. ముఖ్యంగా ఆర్ఎస్ఎస్ మరియు బజరంగి దళ్ వాటిని మతోన్మాద సంస్థలుగా కొంతమంది ముస్లింలు చిత్రీకరిస్తున్నారు కదా, దాని గురించి ఇప్పుడు ఇక్కడ ముస్లింలు హిందూ వాహిని బజరంగ్ దళ్ అంటే అది మా హిందువుల యొక్క మా హిందువుల పండుగలు కానీ మా హిందువుల మీద జరుగుతున్నటువంటి దాడులకు ఒక వ్యవస్థలు సంస్థలు మరి పని చేయాలి. పని చేయనప్పుడు మరి ఆ సంస్థలే చేయకపోతే మరి ఎవరు ఉంటారు? కాబట్టి ఈ సంస్థలన్నీ కూడా పనిచేస్తాయి. కాబట్టి ఇది కాదు. ఇది మరి ఇప్పుడు ముస్లిం వాళ్ళు ఉగ్రవాద మూకలు ఉన్నటువంటి ముస్లింలు గారా వాళ్ళు? అంత క్రూరత్వం ఎందుకుంటది? ఒక చిన్న పాప కలర్ నీళ్ళు, మరి మీరు మా కలర్లు అమ్ముకొని బతుకుతురు కదా, మా పండుగల కాడ, మా దేవాలయాల కాడ మీరు పూజా సామాగ్రి అమ్ముకుంటారు కదా మీరు, కాబట్టి మీరు అమ్ముకొని బతుకుతురు కదా. ఇంత నీళ్లు పడ్డందుకే ఒక ఇంత యువకుడిని చంపుతారా? ఇది ఎక్కడ అన్యాయము? ఈ రాజ్యాంగం వచ్చి మనకు స్వాతంత్రం వచ్చి భారతదేశంలో ఆటవిక సమాజంలో దళిత యువకుడు. మేము ఆర్యకటిక సమాజం అన్ని రాష్ట్రాలలో దళిత్ కమిటీలో ఉంది, ఎస్సీలో ఉన్నాం. మేము ఇక్కడ తెలంగాణలో ఓబీసీలో ఉన్నాం. అయినా మా కటిక్ సమాజ్ మొత్తం ఒకటే. ఇప్పుడు మేము పెద్ద ఎత్తున దీన్ని మా తరుణ్ ఎలాంటి పార్టీ గాని ఎలాంటి ఆర్ఎస్ఎస్ కార్యకర్త గాని కాడతను. కాబట్టి ఆయన మీద జరిగినటువంటి దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం. అదే విధంగా తరుణ్కు జరిగినటువంటి దుండగాలు ఎంతమంది అవుతుండ్రో అంతమందిని ఎన్కౌంటర్ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. హిందువుల మీద ఇప్పుడు మతోన్మాదం అంటే బ్రదర్, మతోన్మాదం అంటే ఎవరు చేస్తారు? హిందువుల మీద దాడులు చేసే ముస్లింలలో ఉన్నటువంటి క్రూరత్వం అంటే ఉగ్రవాద సంస్థలలో లింకప్ ఉన్నోళ్ళు మాత్రమే ఈ విధంగా చేస్తారు. కాబట్టి ఇది ఇక్కడ దళితుల, బీసీల, ఎస్సీల, ఎస్టీల అది కాదు. ఆ బాబుని చంపడం ఎంతవరకు కరెక్ట్? ఇంటి మీదకి వచ్చి చంపడం ఎంతవరకు కరెక్ట్? కాబట్టి ఇది ఒక ఆటవిక ఆష్టవిక సమాజంలో ఉన్నామా మనం?
కాబట్టి దీన్ని మేము ఖండిస్తా ఉన్నాం పౌర సమాజంగా, అదే విధంగా మా కటిక్ సమాజంగా మేము ఖండిస్తా ఉన్నాం. కాబట్టి న్యాయం జరిగే వరకు పోరాడతాం. వారు ఎంతమంది అయితే ఆ ఇంటి మీద దాడి చేసి వారిని చంపినరో వాళ్ళందరినీ కూడా ఉరి శిక్ష వేయాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. వాళ్ళని ఎన్కౌంటర్ చేసేదాకా వదిలే ప్రసక్తే లేదని మేము డిమాండ్ చేస్తాం. के दिन छोटी बच्ची उसके दादा पे कलर डालते रहे तो वहां से वो माइनॉरिटी लेडी बुरका पे जा रही, रोजे से है कहते बुरके पे जा रही। जब भी वो लोग उसका दादा उसका फैमिली वाले वो उसको बुरका वाली को बुला के माफी मांग लिए। माफी मांग लिए सो बाद ये लोग वो बुरका वाली क्या करी, वो हिंदुस्तान में है पाकिस्तान में अपने को नहीं मालूम क्या सोच रही, उन नहीं मालूम हमारे को। वो 30 आदमी को लेके आके अपने तरुण कटिक के घर पे सबको राडों से तलवारों से मारना शुरू कर दिया। है तो जब ये तरुण बोलते तो बच्चा हिंदू वाहिनी का बच्चा है, इससे पहले केजरीवाल के परेड में भी वो बच्चे को हिंदू है मुस्लिम है बोल के फाइन खोल के देते तो वहां के पूरे जितने भी इस केजरीवाल के ग्रुप वाले पूरे लोगों पे ये लोग कक्षा करे ये लोगों पे। किस लिए बोले तो ये हिंदू वाहिनी का बच्चा है, ये पूरा बीजेपी का बेल्ट है, ये लोग पूरा शिवसेना का गैंग है, शिवाजी महाराज का गैंग है, ये प्रोग्राम पूरे निकलता बोल के दिल में रख लेके उसके घर पे हिंदू के घर पे पूरे मुसलमान आगे अटैक करे 30 जने। वो 30 जनों को क्या करना बोले तो सबको दिल्ली गेट के पास फांसी देना जरूरी है। कहीं को बोले तो जब भी उसलिए तो अपने योगी साहब आए वो मालूम होने के साथ ही वहां उसका घर तोड़े। किस लिए बोले तो अपने भारत देश हिंदुओं के देश में हिंदुओं को रक्षा नहीं रहे तो किसको रक्षा रहेगा? ये तरुण कटिक बोलने का हमारे को 29 स्टेटों में 18 स्टेटों में एससी में आते हम, इधर तेलंगाना एपी महाराष्ट्र इधर हमारे को बीसी में आते ऐसा बाहर थोड़े स्टेटों में 18 स्टेटों में एससी में आते। उसलिए हम क्या बोल रहे हैं, किधर भी हिंदू को होंदो कटिक होंदो दलित होंदो कौन सा भी हिंदू को कोई भी अटैक करा भारत देश में उसको छोड़ने का नहीं है। हम पूरे लोग एक हो जाएंगे, हिंदू धर्म के लोग हर बिरादर हिंदू धर्म का कटिक समाज ఉందో దళిత సమాజం ఉందో బీసీ में कितने भी 100 ఏం చేయగలుగుతారు మీరు? మీ దేవాలయాలపైన దాడులు జరుగుతున్నాయి, మీ పర్సంటేజ్ ఎక్కువ ఉన్నా కూడా మీ దేవాలయాలపైన దాడులు జరుగుతున్నాయి, మీ మీదనే దాడులు జరుగుతున్నాయి కదా, వాళ్ళని ఏం చేయగలుగుతారు మీరు? ఇప్పుడు ఏమైందంటే కాంగ్రెస్ గవర్నమెంట్ రాహుల్ గాంధీ ఉన్నాడు కదా, वो एक छक्का है, वो पूरा कांग्रेस है तो राहुल है, कांग्रेस है तो मुस्लिम है तो कांग्रेस है बोल के यहाँ का रेवंत रेड्डी भी वही बोल रहा, मुस्लिम है तो कांग्रेस है तो मुस्लिम। वो लोग हिंदू नहीं होता, उन्होंने मुस्लिम के बराबर है, उन्होंने खाली मुस्लिम वोट बैंक के लिए देख रहे। वो हमारे को इससे अब योगी के सरकार अब मोदी के सरकार प्राइम मिनिस्टर जो रहे तो हमारे हिंदुओं को सेफ्टी रहेगा। नेक्स्ट आने वाले टर्म में ये लोगों को वोट बैंक निकाल देना, मुस्लिम्स को वोट बैंक नहीं रहना इंडिया में। ये लोगों को पाकिस्तान में 23% हिंदू थे, कब अपना 47 में अलग हुए सब, इधर 3% थे मुस्लिम्स, इधर 25% हो गए, वहाँ 3% हो गए मुस्लिम्स को। 250 हिंदुओं को पूरा मुस्लिम में मिला लिए, 23% हिंदुओं को मुस्लिम में मिला लिए। और पाकिस्तान और जो ये भारत देश सेपरेट हो सको तो ट्रेन पर अपने हिंदुओं को काट के इधर भी जाए, अपन सही सलामत यहाँ से वो लोगों को भी जाए। गांधी महाराज के टाइम पे गांधी जो अलग करा, उसलिए गांधी जी वो लोगों को ज्यादा इम्पोर्टेंस दिया मुस्लिम को। जिन्ना के बातें सुन के पूरा मुस्लिम को सपोर्ट करा गांधी। ये वो लोगों को क्या करना बोले तो यहाँ वो वोट बैंक निकाल देना, ये प्रॉपर्टी हम भी खरीदने का निकाल देना। जब भी अपना हिंदुस्तान आगे बढ़ेगा, जिधर भी भारत देश में जिधर भी ऐसा हिंदुओं पे अटैक होता है वो लोगों को छोड़ना नहीं, पूरे हिंदू एक हो जाना। 140 करोड़ में उन्होंने क्या बोल रहा, असदुद्दीन ओवैसी उसका बेटा अकबरुद्दीन ओवैसी उसका भाई 15 मिनट टाइम दो, पूरा हिंदुओं का बताते हैं। अरे 15 मिनट नहीं रे, तेरे 15 साल बोले तो टाइम देंगे, कुछ नहीं कर सकता। एक हिंदू शिवाजी के सर का निकलने वाले
అదే అసదుద్దీన్ ఓవైసీ ఇంకొక మాట అన్నాడు, బూర్కా వేసుకున్న వాళ్ళు రానున్న రోజుల్లో మన భారతదేశానికి ప్రధానమంత్రి అవుతారు కావచ్చు అని ఒక స్టేట్మెంట్ ఇచ్చిండు. అయ్యే అవకాశం ఉందా? ये अवकाश में ले दो बुरका डालने वाले पूरे वहाँ जाके पाकिस्तान में प्रधानमंत्री बनना, यहाँ नहीं बनना, वहाँ के प्राइम मिनिस्टर बनना, यहाँ बने बोले तो एक हिंदू भी खामोश नहीं बैठेगा वो लोग। अब उसका चैप्टर खोलोगे, ऐसे यार निकाल रहे ना, उनका वोट कितना है मालूम हो जाता। 1 करोड़ लोग उधर है गल्फ कंट्रीज में, 12 देशों में गड़बड़ हो रहा। यहाँ क्या बोल रहे मुसलमान लोग, अरे मोदी के तरफ से हो रहा, मोदी क्या करा रहे, तुम्हारे अम्मा लोगों को लिया, तुम्हारे बहनों को लिया, क्या करा बोलो। हाँ, भारत देश में मोदी रहने से पूरा वर्ल्ड शाइज कर रहा। हर कंट्री वाला ऐसा प्राइम मिनिस्टर अपने को रहने का था बोल के शाइज कर रहा वर्ल्ड पूरा। 12 देशों में ईरान इराक सिन्नी सुया लोग तुम मुसलमानों ले लेके मर रहे। तुम्हारे को जिधर पेट्रोल निकलता इधर अपन अभी 3 महीने का स्टॉक है अपना इंडिया में, 3 महीने का स्टॉक उधर लड़े हो तो दूसरी जगह से मंगा था मोदी साहब। ये मोदी साहब इससे पहले G20 का भी उन्होंने प्रेसिडेंट ऑफ थे, G20 का भी हर देश वाला उनको चॉइस करके बुला रहा, हर देश वाला। हम तो खामोश बैठने का नहीं है, यंग स्टाफ हम पूरे हमारा हर एक भारत का बच्चा शिवाजी महाराज के सका तैयार रहना। ఢిల్లీలో జరిగిన जो दिल्ली में होली के दिन हुआ हत्याकांड के विरोध में जो तरीन खटक को कुछ मुसलमानों ने जानबूझकर सोची समझी राजनीति के कारण उसकी हत्या कर दी गई और छोटे से कारण को दिखाते हुए 30 लोगों ने उनको ऊपर एक जबरदस्त हमला कर तलवारों से लाठियों से हमला करके उनकी हत्या कर दी। उसी के विरोध में आज खटीक समाज की ओर से हैदराबाद में निरसन प्रदर्शन किया जा रहा है। इसके मुख्य अतिथि, इस कार्यक्रम के मुख्य अतिथि हमारे बीजेपी के रामचंद्र राव है, कुछ ही क्षणों में उन्हें आने वाले हैं। हम सरकार से एक ही डिमांड करते, उनके हत्यारों को फांसी की सजा चाहिए। जो लोगों ने बीजेपी सरकार ने उनके लगभग 13 से 14 लोगों को गिरफ्तार किया, हमारा डिमांड है उनके जो 30 लोग थे पूरे 30 लोगों को पकड़ के उनको फांसी की सजा दिलाना चाहिए। तरुण खटीक अमर है। హిందూ దేశం హిందువుల పైన ఇట్లా దాడులు జరగడం కరెక్టేనా అసలు ఇది? यही हमारे लिए दुर्भाग्य की बात है। हिंदू देश में होते हुए हिंदुओं के ऊपर एक अल्पसंख्यक होते हुए भी हमारे ऊपर इस प्रकार की दाड़ियां कर रहे हैं। या एक हैदराबाद की नहीं है, दिल्ली की नहीं है, पूरे हिंदुस्तान में एक सोची समझी रणनीति के तहत हमारे हिंदुओं पर अत्याचार किया जा रहा है और हत्याएं की जा रही है। हम इसका जोरपूर्वक खंडन करते हैं। नमस्कार, टीवी वालों को सबसे मेरा निवेदन है कि जो तरुण गांधी की जो हत्या हुई है, कोई उन्होंने अपराध नहीं किया था। होली त्योहार थी, खाली दिन नहीं था, होली का त्योहार था। कुछ छींटे गिरी तो 30 आदमी मिलके राड़ों से और लाठियों से, वो भी थोड़ी सी गलती के लिए इतनी बड़ा सजा देते क्या? ये भारत देश है, ये भारत है, ये पटेल का देश है, ये नेहरू का देश है, ये गांधी का देश है। इसमें हिंदुओं के त्योहार में हिंदुओं को इस तरह से थोड़ी सी गलती के लिए हत्या करना ये महापाप है। इसीलिए हम पूरी हिंदुस्तान के तरफ से हो, आर्य कटिक समाज से हो, हम टीवी वालों से हो, जो सुप्रीम कोर्ट हो और राजनीति से हो, सबका निवेदन करते हैं वो 30 लोगों को कठिन से कठिन सजा दी जाए। और हम पूरे जने जो हैदराबाद के जो भी है वो लोग पूरे आप गवर्नमेंट से विनती करते हैं, नर्मपूर्वक विनती करते हैं, जो इतनी सी गलती के लिए एक आदमी की हत्या करना क्या, वो भी त्योहार के टाइम पे हत्या करना क्या जरूरी था? ये किसी ने करा? भारत देश में होली भी नहीं कर सकते क्या? हमारे को इतना भी अधिकार नहीं है क्या हिंदू होते हुए भी? ये हमारी परंपरा है। होली हमारे कई सालों से कई हजारों सालों से गुजर जा रही है। इसके लिए थोड़ा सा अगर छींटे गिरे तो क्या हुआ था आपको? आप उसको समझा के थोड़ी समस्या थी, उसको तो समाधान कर सकते थे। आप उसको हत्या करना ये कौन से कानून में लिखा हुआ है और कौन से देश में लिखा हुआ है? इस तरह से एक बच्चे की हत्या करना ये गलत है। ये भारत कानून से मैं नम्रपूर्वक विनती करता हूँ कि वो जो 30 लोग हैं वो लोगों को कठिन से कठिन, फिर ये जिंदगी में जीवन में ऐसी घटना कोई भी दीपावली हो, होली हो, संक्रांति हो, छोटी मोटी तो घटनाएं होते रहती भारत देश में। ये हमारा परंपरा से आई सो ईद है, हमारी परंपरा से आई सो हमारी ईद है। इसके अंदर
कोई भी अभी ये धर्म नहीं, कोई सा भी धर्म हिंदुओं के बारे में इस तरह से हरकत करेंगे, हम उसके बारे में बगावत करेंगे। और हम भारत गवर्नमेंट से हम विनती करते हैं कि वो लोगों को कठिन से कठिन सजा दिया जाए। ఈ రోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆర్యకట్క సంఘం తరపు నుంచి రాష్ట్రంలో జరుగుతున్నటువంటి దేశంలో జరుగుతున్నటువంటి సందర్భంగా ఇలాంటి ఆర్యకట్క సంఘం తరపు నుంచి కూడా కావచ్చు అనేక రాష్ట్రంలో అనేక దేశాల్లో అనేక నగరాల్లో అనేక కార్యక్రమాల్లో చేస్తున్నటువంటి సందర్భాల్లో ఈ రోజు మన ఒక తరుణ్ణి ఏదైతే హత్య మార్చారో దానికి ఏదో సిబిఐ నిదర్శనగా సిబిఐ ఎంక్వైరీతో పాటు వాళ్లకు ఖచ్చితంగా శిక్ష పడాలన్నటువంటి అవసరం ఉంది। ఈ రోజు దేశంలో మరి ఎలాంటి ఆర్యకట్క సంఘం వెనుకబడ్డదన్నటువంటి దాని గురించి వెనుకబడుతుందని చెప్పి చాలా మంది చెప్తా ఉన్నారు। అనేక మార్గాల్లో ఫోన్లు వస్తా ఉన్నాయి, ఎన్ని ఫోన్లు వస్తా ఉన్నాయి, హైదరాబాద్ సిటీలో ఫోన్లు వస్తా ఉన్నాయి, రాష్ట్రంలో ఫోన్లు వస్తా ఉన్నాయి, వివిధ జిల్లాల్లో కూడా ఫోన్లు వస్తా ఉన్నాయి। అనేక ఈ రోజు దేశంలో జరుగుతున్నటువంటి అతిపెద్ద నగరం అని ఢిల్లీలో అంటారు। ఢిల్లీ రాజధానిలో రక్షణ లేకుండా పోతుంది। ఢిల్లీ రాష్ట్రంలోనే రక్షణ లేకుండా పోతుంది। మిగతా రాష్ట్రాల్లో ఏం రక్షిస్తారండి? ఈ ప్రజా సమస్యల మీద పోరాటం చేసేటువంటి వాళ్లకు కుల సంఘాల బంధువులకు అందరికి ఐక్యతంగా చేయడానికే ఈ కార్యక్రమం మేము ఈరోజు చేపట్టాం। దానికి కఠినంగా శిక్షించాలి, దానికి సిబిఐ ఎంక్వైరీ, దానికి వెంటనే మొన్న కోవా వలి అంటే ఒక మేడారం జాతరలో కోవా బండ్ కు సంబంధించిన ఇష్యూలో పెద్ద ఎత్తున అందరూ హిందూ సంఘాలు కూడా కొంతమంది సెక్యులర్ కూడా అటు ముస్లిం కోవా వలికి సపోర్ట్ చేశారు కదా, మరి వాళ్ళ తరుణ్ చనిపోతే ఎందుకు సపోర్ట్ చేస్తలేరు అనుకో వాళ్ళు ఆలోచించాలి। ఈ రోజు రాష్ట్రంలో ఏం జరుగుతా ఉంది, ఏ గలీలో ఏం జరుగుతా ఉంది, ఏ సిటీలో ఏం జరుగుతా ఉంది। ఈ రోజు ఢిల్లీ రాజధాని అన్నారు, ఢిల్లీ రాజధాని కాదు, ఢిల్లీ గల్లీ అయిపోయింది। ఆ గల్లీలోనే ఈ పెద్ద ప్రమాదం జరిగింది। ఆ ప్రమాదానికి మీరు శిక్షించాల్సిన అవసరం సిబిఐ ఎంక్వైరీ వెంటనే మా హోంశాఖ మంత్రి గారు మాట్లాడుతూ ఉన్నారు। ఇప్పుడు ఆల్రెడీ బండి సంజయ్ గారు మాట్లాడాము, మేము మధ్యాహ్నం మాట్లాడాం, నేను వస్తాను సమయం ఉంటే వస్తాను, కొండగట్ట నుంచి ఆయనకు పాదయాత్ర ఉంది కాబట్టి మరి హిందువుల మీద దాడులు జరుగుతున్నాయి అనుకో, దానికి రక్షణ లేదు, హిందూ దేశంలో హిందువులకు రక్షణ లేదు। దేశ రాజధానిలో 29 రాష్ట్రాల్లో ఉన్నటువంటి పార్లమెంట్ స్థానాల్లోనే ఈ రోజు ఈ ఘటన జరగడం చాలా దురదృష్టకరమైనటువంటి విషయం అని చెప్పి భావిస్తా ఉన్నాం। భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా ఖండిస్తుంది। దీని గురించి మేము వీడి నుంచి ఉద్యమం ప్రారంభిస్తా ఉన్నాం। ఓకే, థ్యాంక్ యూ।